అందరికీ నమస్తే అండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో కొమ్మినేని శ్రీనివాసరావు గారి సబ్జెక్ట్ పరంగా మనం చూసుకుంటే ఆయన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ఆయన్ని మంగళగిరి కోర్టులో సబ్మిట్ చేయడం జరిగింది. ఆయన మీద నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది పోలీసులు. న్యాయవాది గారు ఈ కేసులో ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ చట్టం ఎలా వర్తిస్తుందని చెప్పేసి పోలీసుల మీద కూడా అక్షింతలు జల్లించి ఎస్టీ అట్రాసిటీ తప్పించాలని చెప్పడం జరిగింది. కొమ్మినేని వారు మొన్న నిర్వహించిన సాక్షి ఛానల్లో డిబేట్ లైవ్ న్యాయవాది గారు చూడడం ఇవన్నీ కూడా జరిగాయి. ఇవన్నీ బేస్ చేసుకొని ఆయనకి 14 రోజులు మంగళగిరి కోర్టు రిమాండ్ విధించడం జరిగింది. ఏదైతే ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని ఆయన మీద ఫైల్ చేయడం జరిగిందో దానికి జిల్లా ఎస్పీ గారిని డిఎస్పీ గారిని కూడా మెమో జారీ చేయడం జరిగింది. ఈ కేసులకి దీనికి ఎటువంటి సంబంధం అనేది లేదని చెప్పేసి కోర్టు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఎస్సీకి ఎస్టీకి మాత్రమే వర్తించే ఈ కేసులు, అంటే ఎస్టీ అట్రాసిటీ చట్టం అనేది కేవలం ఎవరినైనా అవమానించిన లేదా వ్యక్తిగత దూషణలతో వాళ్ళని అనరాని మాట్లాడినా కూడా వాళ్ళకి వర్తిస్తాయి. ఈరోజు ప్రతిదానికి కూడా మీరు ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని యాడ్ చేస్తున్నారని చెప్పేసి పోలీసుల మీద న్యాయవాది అక్షింతలు జల్లడం కూడా జరిగింది. గతంలో మనం ఎన్నడూ లేని విధంగా ఈరోజు మీడియా ఛానల్స్ మీద, సాక్షి మీడియా ఛానల్ మీద కొన్ని జిల్లాల్లో తిరుపతి కానివ్వండి, వైజాగ్ కానీ, గుంటూరు కానీ, విజయవాడ కానీ ఇన్ని జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సాక్షి ఆఫీసులకు వెళ్ళి అక్కడ ఆస్తి నష్టం అనేది చేస్తామన్నారు. ఈ గత ప్రభుత్వంలో ఎప్పుడు చూసుకున్నా సరే మీడియాల మీద కానీ, మీడియా ప్రతినిధుల మీద కానీ, యాంకర్ల మీద కానీ దాడులు అనేవి ఎప్పుడూ లేవు. దీనికి మొట్టమొదటిగా ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు దీనికి శ్రీకారం చుట్టారు. ఇక మీదట ఎలా ఉండబోతుందంటే, ఇదివరకు ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ మీద నాయకుల మీద కేసులు పెట్టుకోవడం, ఈ పార్టీ కార్యకర్తలు ఆ పార్టీ వాళ్ళ కార్యకర్తల మీద కేసులు పెట్టడం, నాయకుల్ని అరెస్ట్ చేయటం మనం చూసాం. ఇక ముందు ఏదైనా ప్రభుత్వం మారినా ఎవరైతే మన మీద మీడియాలో తప్పుడు డిబేట్లు వేస్తారో వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి అన్యాయంగా ఇరికించే పరిస్థితి ఈ కొమ్మినేని శ్రీనివాసరావు గారి విషయం చూస్తూ ఉంటే మనకు ముందు రేపొద్దున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చినా సరే ఖచ్చితంగా వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నటువంటి